గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి కుంటుపడుతున్న ప్రాంతాలలో అధికారులు స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటన చేయడం జరిగిందని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్ ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలోని సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టి సరిగ్గా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీ తమ అక్కస్సును ఎల్లపుచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడికి పోయినా అమరావతి అనే మాటను వింటేనే వారి హృదయాల్లో నుండి వైబ్రేషన్ వస్తుందని, కానీ పిచ్చెక్కిన జగన్మోహన్ రెడ్డి మావిగనని మాట్లాడడం బాధాకరమని తెలిపారు. నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వివిధ డివిజన్స్లో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలను కనుక్కోవడంతో పాటు అధికారులను ఏదైతే శానిటరీకి సంబంధించి అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే కుంటపడుతూ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో అధికారులతో కలిసి స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటించడం జరిగింది. ప్రజల్లో అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో వాళ్ళు అడ్రస్ చేయలేక లేకపోతే ఎవరిని అడగాలో తెలియక, ఎందుకంటే సచివాలయ సిబ్బంది పూర్తిగా కొన్ని చోట్ల అవసరమైన మేరకు పనిచేయలేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు దీని మీద సచివాలయ సిబ్బంది మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ సచివాలయ సిబ్బంది పనితీరు మెరుగ్గా లేకపోతే అటువంటి చోట వాళ్ళని తప్పకుండా వాళ్ళని బాధ్యులు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఇచ్చినటువంటి విధులను తప్పకుండా ప్రజలను గౌరవించి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి విధంగా సచివాలయ సిబ్బందిని తయారు చేసేటువంటి విధంగా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమై మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన, ప్రతిరోజు అవసరమైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలని వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాలని చెప్పి స్థానికంగా అధికారులను అలాగే మా నాయకులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఒక పక్కన కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉండేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే నందివెలుగు 6వ బ్రిడ్జ్ మన గుంటూరుకు సంబంధించి ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వాలు ఉంటే ఈరోజు 18 నెలల కాలంలోనే నందివెలుగు బ్రిడ్జ్ దాదాపు 60,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతానికి డెల్టా ప్రాంతాన్ని కలిపేటువంటి ఈ బ్రిడ్జ్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా అభివృద్ధిని ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్ సైకో పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్కన రాజకీయ పార్టీలు అధికార పార్టీ మీద తమ అక్కసును వెళ్ళవేసుకునే కాకుండా మీడియా మీద కూడా దుష్ప్రచారం చేసి అవాకులు చవాకులు పెడుతున్నటువంటి పరిస్థితులు. మహిళలంటే గౌరవం లేనటువంటి వైసీపీ నాయకులు, ఎందుకంటే సాక్షాత్తు తన తల్లిని చెల్లిని కూడా అవమాన పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా ఆయన నీతి బోధలు చెప్తాడో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతే